హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. సో ఈరోజు మేము సిల్వర్ షాపింగ్కి వెళ్తున్నాము. మేము సిల్వర్ షాపింగ్కి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి శ్రీ నేషనల్ జ్యువెలర్స్ అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ అది కూడా హోల్సేల్ రేట్కి వస్తాయంట. అండ్ ఇది వచ్చేసి ఎక్కడుందంటే కాపు వీధిలో ఉంది, నెల్లూరులో. సో మేము చూడ్డానికి వెళ్ళింది వచ్చేసి కమ్మలు చూడ్డానికి వెళ్ళాము. అండ్ ఆల్సో మా చెల్లికి గజ్జలు అంటే పిచ్చి, ఆల్రెడీ నేను ఒక షార్ట్లో చెప్పున్నాను కదా. సో తనకి గజ్జలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అవి కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ చూసారా, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి సిల్వర్లో. దీపపు కుందులు, కలిసప్పు బిందెలు, ఇంకా అన్నీ అనమాట. ఈవెన్ నేను పెన్ను కూడా చూశాను, సిల్వర్ పెన్ కూడా ఉన్నింది. వీడియో తీసుకోలేదు కానీ అది నేను చూశాను డైరెక్ట్గా. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. దేవుడు బొమ్మలు ఉన్నాయి అండ్ షోకేస్గా పెట్టుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట సిల్వర్లో. సో మేము వచ్చేసి నాకు ఈ కమ్మలు చాలా బాగా నచ్చాయి అండ్ ఇంకో కమ్మలు కూడా నచ్చాయి కానీ అవి పెట్టుకొని చూస్తే నాకు అంతగా బాగాలేవు అనమాట. ఇవి పెట్టుకొని చూస్తే బాగాలేవు, బట్ ఇవి కూడా నచ్చాయి ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి మా మమ్మీకి నచ్చాయి అండ్ ఇవైతే చాలా అందరికీ నచ్చేసాయి. ఈ కమ్మలు చాలా బాగున్నాయి, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇవన్నీ మంచి రీజనబుల్ రేట్లోనే దొరుకుతున్నాయి. సో ఇవన్నీ కలెక్షన్ చూసామన్నమాట. నాకు మా చెల్లికి కూడా అంటే ఇప్పటి వరకు సిల్వర్లో కమ్మలు లేవు, గోల్డ్లో ఉన్నాయి కానీ సిల్వర్లో ఎప్పుడు తీసుకోలేదన్నమాట. సో ఎప్పుడైనా డైలీ వేర్గా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నాము అనమాట. అండ్ పెడితే కమ్మలు ఇలా బాగున్నాయి. ఇట్లా నాకు సింపుల్గా ఉంటే, చిన్నగా సింపుల్గా ఉంటే చాలా ఇష్టము, గాడిగా ఉండే కంటే. అండ్ ఇంకా మా చెల్లి కోసం అని చెప్పి కూడా గజ్జలు చూసామన్నమాట. ఎప్పుడు మా చెల్లికి గజ్జలు కొన్నా ఒక గజ్జ ఉండదు అనమాట, పోతూ ఉంటుంది. సరేలే అని చెప్పి తనకు నచ్చిన మోడల్ తీసుకుందామని అవేం తీసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి స్కీమ్ కూడా ఉంది. స్కీమ్ వచ్చేసి 1000 రూపీస్ పర్ మంత్ కడితే 11 మంత్స్ కట్టాలి. 12th మంత్ వాళ్ళే ఒక 1000 రూపీస్ యాడ్ చేసుకొని మనకి 12,000కి వెండి తీసుకోవచ్చు. తర్వాత టోటల్ బిల్ మీద 5% డిస్కౌంట్ కూడా ఇస్తారంట. సో అదనమాట. మాకు ఇక్కడైతే సిల్వర్ షాపింగ్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బొరుగుల మిక్చర్ బండి కనిపించింది అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ ప్రిపరేషన్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో అన్ని ఐటమ్స్ వేసి, బొరుగులు వేసి, ఇంకా వెజిటేబుల్స్ వేసి బాగా మిక్స్ చేసి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది అది తినడానికి, చాలా టైంపాస్ అవుతుంది అనమాట. నాకు ఇట్లా ఏమన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా స్ట్రీట్లో ఇవన్నీ దొరికితే ఇవన్నీ తినాలనిపిస్తుంది. మేమైతే దీన్ని బొరుగుల మిక్చర్ అంటాము. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా బొరుగుల్ని. మీరైతే ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. బొరుగులు అంటారు, మర్మరాలు అంటారు, ఇంకా వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి కదా, మీరు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఫోన్కి టెంపర్ గ్లాస్ పోయిందనమాట. సో అది వేపిద్దాము అండ్ ఆల్సో పౌచ్ కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. టెంపర్ గ్లాస్ వేయడం కూడా ఒక స్కిల్, ఎందుకంటే తను నీట్గా క్లీన్ చేసి అండ్ ఇలాంటి మధ్యలో బబుల్స్ రాకుండా వేయాలి కదా. సో చాలా జాగ్రత్తగా వేయాలి టెంపర్ గ్లాస్ వేసేటప్పుడు కూడా. సో ఆయన నీట్గా క్లీన్ చేసేసి ఏమీ లేకుండా, డస్ట్ పార్టికల్ ఏం లేకుండా ఇంకా టెంపర్ గ్లాస్ వేస్తున్నారు. ఎంతసేపు తీసుకున్నారు టైం అయినా అది క్లీన్ చేసి వేయడానికి. అరే నేను వీడియో తీసుకుంటున్నాను అయినా కూడా ఆయన ఎన్నిసార్లు నేను వీడియో ఆన్ చేసి ఆఫ్ చేశాను ఆయన టెంపర్ గ్లాస్ వేసేలోపు. అండ్ ఈ పౌచ్ తీసుకున్నాం అనమాట మా మమ్మీ ఫోన్కి. నెక్స్ట్ వచ్చేసి కీరా అయితే చాలా ఫ్రెష్గా కనబడ్డాయి. ఇంకా కీరా తీసుకుందాము అని చెప్పి ఇక్కడ ఆగి ఈయన దగ్గర కీరా తీసుకుంటున్నాము. కానీ ఈయన ఆల్రెడీ కీరాని కడిగేశాడా అని డౌట్ వచ్చింది. అది అడిగితే ఆయన అన్నాడు. తెలుగు రాదా అని అడిగితే వచ్చు అన్నాడు. తర్వాత ఇంకా మేము మార్కెట్ దారిలోనే వెళ్తున్నాము. సో మార్కెట్కి వెళ్ళేసి మా మమ్మీ ఆకుకూరలు తీసుకుంది అనమాట. మా ఇంట్లో ఈ మధ్య మంచిగా ఆకుకూరలు చేసుకొని తింటున్నాము. చాలా మంచిది ఆకుకూరలు తింటే, మంచిగా బ్లడ్ వస్తుంది, చాలా వాటికి యూజ్ అవుతుంది ఆకుకూరలు అయితే. సో అక్కడ ఈ 2, 3, 4 కుక్కలు వచ్చాయి, మా మమ్మీ చుట్టే తిరుగుతున్నాయి అనమాట. చూడండి, బిస్కెట్స్ తీసుకుందామని షాప్కి వెళ్తే అక్కడ ఏ షాప్లో బిస్కెట్స్ లేవు అసలు. 4-5 షాపులు తిరిగాను నేను. సో ఇంకా మా మమ్మీ అక్కడ షాప్ అంకుల్ దగ్గర ఏదో కొని ఇచ్చారు. వెయిటింగా మీరు? వెనకాల వేస్తున్నారు డింగ్ అనుకుంటా. ఆ పేపర్లో వేసి ఇచ్చాయే.
ఒక దగ్గర వేస్తే ఒకటే తింటదేమో. తింటున్నాయా? దానికి ఆ పేపర్లో కొన్ని వేసి పెట్టు. అవునా? ఈసారి వచ్చేటప్పుడు చేస్తానులే. వీళ్ళు ఎప్పుడు కనబడలేదు గీత మనకి. మొన్న కూడా వచ్చాం కానీ కనబడలే మనకి. ఇప్పుడు ఉన్నారు. సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకా వెళ్తున్నాం. బాయ్ బాయ్. పోండి, అన్న పిలుస్తున్నావు. అన్న వెళ్ళిపోతున్నాడు. పోండి. మళ్ళీ వస్తాము. రేపు వస్తాలే. రేపు వస్తాలే. బాయ్ రా. మళ్ళీ వస్తాము, అప్పుడు తెచ్చి పెడతాము. ఓకేనా? బాయ్ బాయ్. పాపం ఎంత క్యూట్గా ఉన్నారు. తోకు. ఇంటికి వచ్చేసాను. డీటాన్ ప్యాక్ వేసుకున్నాను ఫేస్కి. ఫంక్షన్ ఉందన్నమాట. సో కొంచెం గ్లో అయిదామని. మా మమ్మీ ఇక్కడ సెల్ఫ్గా ఐబ్రోస్ చేసుకుంటుంది. దారాన్ని ఇట్లా తీసుకోవాలి. జాగ్రత్త వేసుకోవాలి. స్కిన్ పట్టేస్తుంది. That's it for this vlog, guys. See you all in my next videos. Until then, bye bye. Please do like, share and subscribe to Geetka Diaries.